నమస్తే ఫ్రెండ్స్. కలకత్తాలో అత్యాచార ఘటన బయటపడంతో వైద్య రంగం మీద ప్లస్ ఇంకోవైపు ప్రజా సంక్షేమ విధానము వ్యాపారం మీద కూడా విస్తృతమైన చర్చ అనేది జరుగుతుంది. మాటలు చాలామంది అయోమయానికి గురవుతున్నారు కొన్ని విషయాలు. మరి ఎట్లా ఈ విధంగా లేకపోతే మరి ఈ సమస్య ఎట్లా అనేది సాధారణ అత్యాచార ఘటన కాకుండా ఇది ఒక మాఫియా ఒక క్రిమినల్స్ గ్రూప్ అటాక్ చేసినట్టుగా చాలామంది అనుమానపడుతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే ఇంకా ఆరాధిస్తే ఏమవుతుందంటే అక్కడ కాంట్రాక్ట్లు ఉంటాయి, ఔషధ సంస్థలు ఉంటాయి, ఆ కంపెనీల వ్యాపారం ఉంటుంది, వాటిలో వీళ్ళకి లాభాలు ఉంటాయి. తర్వాత ఇంకో డ్రగ్స్ కూడా ముందుకు జరుగుతున్నట్టున్నది. ఇట్లా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. నిజమే, అంటే మనం తెలియకుండా ఎటువంటి వ్యవస్థలోకి పోతున్నాం. ప్రతి రంగాన్ని వ్యాపార రంగంగా మార్చడం వల్ల మనకు ఒక భయానకమైన ఒక వ్యవస్థలోకి మనం ఎట్లా ప్రవేశిస్తున్నాం అనడానికి ఈ కలకత్తా ఘటన కూడా ఒక ఉదాహరణకు ఇప్పుడు వైద్య వృత్తి అనుకుందాం. ఆహారం, వైద్యం, ఔషధాలు, విద్య ఇవన్నీ కూడా మనకు ప్రతి రంగంలోకి ప్రైవేటు అనేది ప్రవేశించడం, పెట్టుబడి అనేది ప్రవేశించడం వల్ల మానవ జీవితం ఇంకా హింసాయుతంగా మారుతుంది తప్ప అది అభివృద్ధి అనేది జరగడం లేదు. పూర్వం ఒక వైద్యుడు ఉండేవాడు అనుకుందాం. ఆ వైద్యుడు ఏం చేస్తాడు, తన ఇంటి ముందర ఒక గదిలో ఉండి వైద్యం చేస్తుంటాడు. ప్రభుత్వ వైద్యుడు కాకుండా మామూలు వైద్యం చేయదలుచుకుంటే అతడికి ఎప్పుడైనా ఒక బెడ్ ఉండి గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తే బెడ్ ఉండదు. అందుకని ఏమనుకుంటాడు, ఒక రూమ్ కట్టాలి. ఒక రూమ్ కట్టుకుంటే ఎవరైనా వస్తే అక్కడ 2 మంచాలు వేసి వైద్యం చేయవచ్చు అనుకుంటాడు. అతనికి డబ్బులు వస్తే ఇంకొక పక్కకు ఒక రూమ్, తను ఉండడానికి కాకుండా ఒక రూమ్ కడతాడు ప్రత్యేకించి తన ముందటి రూమ్కు అదనంగా. రోగులు అవసరం ఉండి వస్తే ఆ బెడ్స్ ఉపయోగపడతాయి, లేకుంటే ఖాళీగా ఉంటాయి అంతే. ఒకవేళ అతడు ప్రాచుర్యం పొంది జనం ఎక్కువైపోయి ఒక 4 బెడ్స్ అవసరమైతే ఆయన దగ్గర డబ్బులు ఉంటే మళ్ళీ 4 కడతాడు. 4 బెడ్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటే నిండుతాయి, నిండకుండా కూడా అతనికి నష్టం లేదు. చాలామంది వైద్యులు అంటే ఈ ఆలోపతనే కాదు, పూర్వం వైద్యమిష్టులు కేవలం రోగుల సంక్షేమం కోసం పనిచేయడాన్ని నేను స్వయంగా చూసినాను. ఇప్పుడు ఒక 2 రూములు కట్టిండు, 4 బెడ్స్ వేసిండు అంటే దాంట్లో ఆదాయం వచ్చినా ఆయనకు వచ్చిన ఆదాయాన్ని బట్టి ఒక 4-5 ఏళ్లలో వచ్చిన డబ్బును బట్టి 2 రూములు వేస్తాడు, దాన్ని వాడుకుంటాడు. వాడుకోకుండా కూడా ఏమీ కాదు, దానివల్ల నష్టం లేదు. అక్కడ వైద్యుడు కేంద్రంగా జరుగుతున్నది. ఇంకోటి, ఒక రోగి వచ్చిందంటే ప్రతి దానికి పరీక్షనే జరపాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక ఆయనను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను. చూడగానే ఆయన బక్కబడ్డాడు, చాలా టీబీ ఉన్నట్టుందని గుర్తుపెట్టాడు. ఆయన టెస్ట్ చేస్తే టీబీ తెలిసింది. అది వేరే సంగతి. చాలా వరకు వైద్యులు లక్షణాలు చూసి గుర్తించి చాలా 90% మామూలు సాధారణ వ్యాధులే ఉంటాయి. వైద్యం ప్రతి దానికి మొత్తం 10 రకాల అది టెస్టులు రాయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎయిడ్స్ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ తల్లిని తీసుకుపోయాడు డాక్టర్ దగ్గరికి. ఎయిడ్స్ టెస్ట్ కూడా రాసిండు ఆయన. అవసరం అది? కామన్ సెన్స్ ఉన్నోడు చేసే పని కాదు కదా అది. అంటే వాళ్ళు అన్నీ రాసి పెడుతున్నారు అట్లా. అంటే ఇవన్నీ అప్పుడు వైద్యుడి కేంద్రంగా ఉండేది. అతడు పసిగట్టేవాడు, తను వచ్చిన వాళ్లకు వైద్యం చేసేవాడు, వచ్చిన డబ్బుతోని బతికేవాడు, అంతకుమించి ఉండకపోయేది. అంటే వైద్యుడి కేంద్రమైన వైద్య విధానం. ఇప్పుడు ఏమిటంటే ఒక హాస్పిటల్ కట్టాలంటే ఓ 10 కోట్లు లోన్ తీసుకోవాలి, లేదా కొన్ని కోట్ల రూపాయలు మిషనరీ కొనాలి, దాంట్లో కొంతమంది వైద్యులను పెట్టుకోవాలి, దానికి బ్యాంకు లోన్స్ కట్టడానికి తమ ఆదాయాల కోసం ఆదాయం రావాలి. దానికి ఏం చేస్తారంటే ప్రభుత్వం ఫండింగ్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం అంటే ప్రజల డబ్బునే వాళ్ళు వాడుకుంటారు మనకు అది, లేదా ప్రకృతి వనరుల్ని ప్రభుత్వ అనుమతితోని, అంటే బలం ఉన్న వర్గాలు. వచ్చిన వాళ్ళకి ఏమిటంటే అవసరం లేకున్నా వాళ్ళకు పరీక్షలు చేస్తారు, అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు, ఆపరేషన్లు చేస్తారు. చనిపోయే వాళ్ళు వస్తే వాడు 3 రోజులకు చనిపోతాడని తెలుసు. వాళ్ళు ఏం చేయాలి, బంధువులు అందరు చుట్టూ ఉండి మీ ఇంట్లో హాయిగా చనిపోనివ్వండి అని చెప్పాలి. అతన్ని తీసుకొచ్చి 15 రోజులు ఐసీయూలో పెడతాడు. వాడికి చనిపోయే వాడికి కళ్ళ నుంచి ఎండుగాతుంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు. చిన్నప్పటి జ్ఞాపకాలు అందరిని చూడాలని చూసే అవకాశం కూడా ఉండదు. వాళ్ళకి కావాల్సింది లాభం. అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ వైద్యుడిని కూడా ఒక పరికరంలాగా వాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉంటాయి. నీకు ఇంత జీతం ఇవ్వాలంటే నువ్వు ఇన్ని పరీక్షలు రాయాలి, నువ్వు ఇవన్నీ చేయాలనేది. ప్రజల్లో కూడా ప్రచారం వల్ల ఒకడు ఉండే మామూలు పరీక్షలకు రారు. ప్రభుత్వంలో ఫెసిలిటీస్ ఉండవు. ప్రభుత్వం తగ్గించింది వైద్య రంగం మీద, పెట్టవలసినంత పెట్టుబడి పెడతలేదు. దీనివల్ల కావాలనే ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం ఇవన్నీ ప్రైవేట్కి ఇట్లా పెంచుకుంటూ పోతుంది అన్నట్టు ప్రభుత్వం. దీనివల్ల ఏమైంది,
వాళ్ళు ఏమిటి ఒక ఆపరేషన్ థియేటర్కి ఇంత, బెడ్కి ఇంత, డాక్టర్ విజిట్కి ఇంత ఏదో లెక్క చెప్తారు, తాము ఏం తీసుకుంటలేము అన్నట్టుగా. కానీ మొత్తంగా చూస్తే ఆ బిల్లు లక్షల్లో ఉంటుంది. నిజానికి అతడి వైద్యానికి అంత లక్షలు అవసరం లేదు. అక్కడ వైద్యులు కూడా బాధితులే. ఎందుకంటే వాళ్ళు కూడా మామూలు ఒక ఉద్యోగులాగా మారి వాళ్ళ చేతిలో పనిముట్లుగా ఉండి బతకాల్సిన పరిస్థితిని సృష్టించుకున్నారు అన్నట్టు. కొన్ని లక్షలు పెడితే తప్ప వైద్యం రాదు. అంటే కోట్లు తీసుకోవాలి, అది దాన్ని ఒక వ్యాపారంగా చేస్తేనే వైద్యం అనేది నిలబడుతుందనే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మందుల కంపెనీలు, వాడి 10 రూపాయల టాబ్లెట్ వాడు 100 రూపాయలకు అమ్మొచ్చు, 1000 రూపాయలకు అమ్మొచ్చు. ఒక్కోసారి చాలామందికి మనకు అందరికీ తెలిసిన విషయమే, అసలు ఆ మందులు అవసరమే ఉండదు, అయినా రాస్తారు వాళ్ళు. అంటే అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయడము, అవసరం లేకున్నా బెడ్ మీద పడుకోబెట్టడము, అవసరం లేకున్నా మందులు రాయడము, ఇవన్నీ కూడా. అంటే నిజానికి మరి డబ్బులు పెట్టకపోతే వాడు పరిశ్రమలు ఎట్లా సాగుతాయి, మనకు కొత్త కొత్త మందులు ఎట్లా తెలుస్తాయి, వ్యాపారం అవుట్లోనే లాభం ఏంది అన్నట్టుగా కొత్త వాదనలు చేస్తున్నారు అన్నట్టు. మనిషి స్వతహాగా అన్వేషి. ఇప్పుడు నిప్పు కనుక్కున్నాం, ఒక చక్రం కనుక్కున్నాం, అనేక విజ్ఞానాలు మనకు ఇల్లు కట్టడం మొదలుకొని ప్రతి రంగంలో వ్యవసాయం కనుక్కున్నాం. అన్నీ కూడా మనుషులు కనుక్కున్నారు, వ్యాపార ఉత్పత్తులను కనుక్కున్నాయి కాదు. వ్యాపారం అనేది ఇప్పుడు వీళ్ళు పెట్టుబడి వచ్చి మొదలు పెడుతున్నారు, పూర్వం నుంచి ఉన్నాయి కాదు. ఇప్పుడు మనం తినేది సమీకృత ఆహారం అని చెప్తున్నాం. మనం ఒక కూర తిని, ఒక పప్పు తిని, అన్నీ కలుపుకొని కొంత మిగతా అన్ని రకాల ఆకుకూరలు వేసుకొని తింటే ఒక సమీకృత ఆహారం మనకు వస్తున్నది. మరి ఈ కూరగాయలు కనిపెట్టింది ఎవరు? ఇప్పుడు లక్షల కొద్ది రకాల గడ్డలు, కాయలు, ఆకులు అనేక ఉన్నాయి అడవిలో. ఈ వంకాయలు తింటే, ఈ బెండకాయలు తింటే, ఈ సూరకాయలు తింటే ఇవి మాత్రమే తెచ్చుకొని తినదని కనిపెట్టింది ఎవరు అంటే ప్రజలు తమ అనుభవంతో, తమ ఆలోచనలతో కనిపెట్టిండ్రు ఇవన్నీ. శాస్త్రవేత్తలు ల్యాబుల్లో తయారు చేసి ల్యాబుల్లో కనిపెట్టి వంకాయలు తినండి, బీరకాయలు తినండి అని మనకు ప్రజలకు చెప్పలే. అది ప్రజలు సంపాదించుకున్న విజ్ఞానం అదంతా. ఆ వంకాయ తీసుకొచ్చి కొంత జీన్స్ మార్చి ఇంకేమో చేసి దాన్ని ఇంకా విషతుల్యం చేసి, లేకుంటే వాటి మీద పేటెంట్ హక్కు తీసుకొని అవి మా విత్తనాలు ఉంటే తప్ప మీరు వాడొద్దు అని ఇప్పుడు ఈ సంస్థలు వచ్చి చెప్తుంటాయి. అంటే ఆహార రంగాన్ని, అంటే భవిష్యత్తులో ఆహార రంగంలో ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళు చేతులు పట్టుకుంటారు. మొత్తం అది పరిశ్రమలే వచ్చి వ్యవసాయం చేస్తారు, మెకనైజ్ చేసి. ఈ విత్తనాల మీద కూడా వాళ్ళకే హక్కు వస్తే మరి వాళ్ళు రేపు వాడు పండించకపోతే మనం ఎట్లా బతుకుతాం అనే పరిస్థితి తీసుకొస్తారు. పరిశ్రమలు ఉండడం వల్లనే మనకు ఆహారం దొరుకుతున్నది, మనం బతుకుతున్న పరిస్థితి రేపు తీసుకురావచ్చు. అదేవిధంగా చిన్నప్పుడు నాకు పుండైతే నల్లలా మాకు పోసుకుంటాం. అనేక వాదులు, కొంతమంది ఈ యాదవ గొర్రెల కాపర్లు ఉంటారు, వాళ్ళకి అన్ని ఆకులు తెలుసు. వాళ్ళని ఆకులు తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకుదురు. ఆ ఆకులతో వైద్యం ఉండేది. అదేవిధంగా వాటి ఎక్స్టెన్షన్లోనే వైద్యం అనేది పూర్వం ఇప్పుడు వ్యాక్సిన్లు కనుక్కున్నారు, చాలా చీప్ అవి. ఈ ఫలాని వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ వేయాలి, చాలా చీప్లో ఉండేది. అంటే తక్కువ ధరల్లోనే వైద్యం అనేది అందుబాటులో ఉండేది. ప్రజలకు ఎప్పుడైతే అది చిన్నప్పుడు గొడవల మీద రాసిండ్రు, అమ్మవారు ఎవరికైనా కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తాం అనేది, అంటే ఛాలెంజ్ చేయడం. అది అంటే అమ్మవారు ఎవరికి రాకుండా నిర్మూలించడం అనేది. అంటే అప్పుడున్న ప్రభుత్వాలు పారిశుద్ధ్య పథకాలు, సంక్షేమ పథకాలు అమలు పరచడం వల్ల వ్యాధులు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే మనం ఈ రంగాలకు నిధులు ఇవ్వడం తగ్గిస్తామో అప్పుడు మళ్ళీ వ్యాధులు పెరుగుతాయి ఎప్పుడు కానీ. పూర్వం చాలా వ్యాధులు మనకు లేకుండా పోయినాయి. ఇవన్నీ వచ్చి అది పరిశ్రమలు వచ్చి చేసినవి కాదు, విదేశీ సంస్థలు, స్వదేశీ సంస్థలు వచ్చి చేసినవి కాదు. అంటే ప్రజలు మనం ఏ ఆహారం తినాలి, మనం ఏ మందులు వాడాలి, మనం ఎట్లా వైద్యం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రజలే కనుక్కుంటారు. ప్రజల సంక్షేమం కోసం ప్రజలే కనుక్కుంటారు. విజ్ఞానం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తేనే వస్తాయని కాదు, వాళ్ళు చేసే ల్యాబుల్లో ప్రయోగం కూడా చాలా వరకు పబ్లిక్ ఫండ్తోనే చేస్తారు. ఆ పరిశ్రమలు కూడా చేసుకుని వాటి మీద గుత్తాధిపత్యం సంపాదించి ఆ మందులు వాళ్ళు వాడక తప్పని పరిస్థితి సృష్టించి బతకలేకుండా చేస్తున్నారు అన్నట్టు. దీనివల్ల ఏమైందంటే ఎక్కడికి పోతే అక్కడ ఒక విద్యా సంస్థ పోతే అదొక మాఫియా, విద్యారంగం పోతే వైద్య రంగం పోతే అక్కడ ఒక మాఫియా ఉంటుంది. ఏ రంగం పోయినా కూడా ఆ రంగంలో వాళ్ళు శాసిస్తుంటారు. దబ్బను ఎవరైనా వాస్తవాలు మాట్లాడాలనుకుంటే వాళ్ళ నోరు మూస్తారు. ఇది ఎక్కడే కాదు, కలకత్తా హాస్పిటల్ కావచ్చు, ఎక్కడైనా జరుగుతుంది అది. అందుకని ఏంటంటే మనం ప్రతిదాన్ని పెట్టుబడిగా మార్చడం వల్ల విద్య, వైద్యం, వ్యవసాయం, ఆహారం రంగం ఇవన్నీ కూడా మనం మార్చడం వల్ల మనం ఒక ప్రమాదకర పరిస్థితిలోకి మనం పోతున్నాం. మందులు ప్రజలు కనుక్కుంటారు, పరిశోధనలు ప్రభుత్వ రంగాల్లో కూడా జరుగుతాయి. వాళ్ళు అది వచ్చి కనిపెట్టినాయి కాదు ఇవన్నీ.
వాళ్ళు కేవలం వాటిని బేస్ చేసుకొని కొన్ని మార్పులు చేసి వ్యాపారం చేస్తున్నారు అన్నట్టు. వాటికి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే కావాలని ఒక హాస్పిటల్ను అమెరికాలో మొదలైందని చెప్తారు అన్నట్టు. మీరు అసలు హాస్పిటల్స్కు మీరు వ్యాపారీకరణ చేయడం లేదు. రూమ్ రెంట్ పెట్టాలి, బెడ్ రెంట్ పెట్టాలి, డాక్టర్ డ్యూటీ పెట్టాలి, ఆపరేషన్ థియేటర్ పెట్టాలి, ఇవన్నీ పెట్టుకుంటూ ఒక బిల్ తయారు చేసి ఈ విధంగా వ్యాపారం చేసుకోండి, ఈ విధంగా సొమ్ము చేసుకోండి, ఈ విధంగా పెట్టుబడి పెట్టండి అనేది. అంటే పెట్టుబడికి లాభం అనే దానిగా మార్చడం వల్ల వైద్యులు బాధితులుగానే మారిపోయారు, రోగులు బాధితులుగానే మారిపోయారు. మొత్తంగా వ్యాపారీకరణ జరిగి కొంతమంది శక్తుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ప్రజల్ని పిలుచుక తింటుంటారు, హింసించి లబ్ధి పొందుతుంటారు, అసలు చేస్తుంటారు. ప్రజలకు దిక్కులేని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి అదేవిధంగా ఔషధ రంగం కూడా వాళ్ళు పని కట్టుకొని వాటిని ఔషధ రంగాన్ని అది ఆ పరిశ్రమలను డెవలప్ చేసి వాళ్ళ చేతుల్లో ప్రజల జీవితాలను పెట్టి అవి లేకపోతే మనం బతకలేమనే పరిస్థితి. ఇదే కొనసాగుతుంది. రేపు వాడు పాఠం చెప్తే మనం చదువుకోలేము, వాడు పంట పండించకపోతే మనం బతకలేము. ఫారిన్ కంపెనీస్ వస్తాయి, ఎంఎన్సీస్ వచ్చి మొత్తం భారీ ఎత్తున పొలాలన్నింటినీ లక్షల ఎకరాలు, వేల ఎకరాలు ఉంటారు. వాళ్ళు పండిస్తారు, మన విత్తనాల మీద మనకు హక్కు పోతుంది. ఇప్పుడున్న రేషన్ బియ్యం కూడా ఉండే వాళ్ళు కూపన్స్ ఇస్తే మనం వాటి వాల్మార్ట్లో ఎక్కడికో వెళ్ళి సూపర్ బజార్లో ఆ కూపన్స్ ఇస్తే ఆహారం దొరుకుతుంది. వాడు ఆహారం సప్లై చెప్తే ఏం చేయలేము. అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తారు. బ్రెజిల్కు బియ్యం కావాలంటే ఇక్కడి నుంచి పోతాయి, మనకు చక్కెర కావాలంటే అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడ ఏం పండుతున్నదో మనకు వాడిష్టం. వాడు వ్యాపారం సరిగ్గా చేయకపోతే, లాభ నష్టాలు చూసుకొని వాడు పండించకపోతే మనకు ఆ షార్టేజ్ వస్తుంది. అట్లా ఆహార కొరత రావచ్చు. ప్రకృతిలో కరువు కాటకాలు ఉండవు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం కలకత్తా నుంచి ఇటు మద్రాసు నుంచి అటు బాంబేకు ఎట్లా విస్తరిస్తే అట్లా ఆకలి చావులు పెరిగినాయి. అంటే ప్రభుత్వ పాలసీల వల్ల ఆకలి చావులు ఏర్పడతాయి, పేదరికం పెరుగుతుంది. మామూలుగా నిజానికి పేదరికం అనేది ఏమి ఉండదు. ఆకలి చావులు అనేటివి ఏమి ఉండవు, ఆహార కొరతలు అనేటివి. ప్రజల ఆహారం అనేది ప్రకృతిలో ఉన్నవాళ్లకు ఏదైతే ఎవరికైనా కూడా ప్రజలకు. అంటే ఇవన్నీ మనం అది రేపటి రోజు మనం ఈ ఎంఎన్సీ లేకపోతే, ఈ వ్యాపారస్తులు లేకపోతే మనం తిండి తినలేము, మనం ఆహారం మనకు దొరకదు, మనకు మందులు దొరకవు, మనకు వైద్యం దొరకదు. వాళ్ళు ఉండబట్లే మనం బతుకుతున్నాం అనే పరిస్థితి సృష్టించి వాళ్ళు ఉండక తప్పదు అనే ఒక ఆలోచన ధోరణిని డెవలప్ చేసుకుంటూ మొత్తంగా మన జీవితాలను నరకంగా మార్చుకుంటున్నాం మనం రాను. ఎక్కడైనా కూడా వాళ్ళు విదేశీ సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల మధ్యలో విభేదాలు సృష్టిస్తారు. ఒక ముస్లిం దేశం ఉంటే సున్నీ షియాలు కావచ్చు, ఒక వేరే హిందూ ముస్లిం కావచ్చు, హిందూ బౌద్ధం ముస్లిం కావచ్చు అటు ఈస్టులో, లేదా 2-3 తెగలు టూటులు కావచ్చు రువాండాలో, ఇట్లా చాలామంది చెప్తుంటాం. తెగల మధ్యలో వాటి మీద వాళ్ళు ఎప్పుడు వైషమ్య మనల్ని శత్రువులుగా చూపించుకుంటూ వాళ్ళు లోపలికి వచ్చి మన జీవితాల్ని మనవి కాకుండా చేస్తారు, మన బతుకుని నరకం చేస్తారు, మన మరణాన్ని కూడా నరకంగా మారుస్తారు. అందుకని ఏమిటంటే ఒక కలకత్తా ఘటన అనేది ఒక హెచ్చరిక. ఏమిటంటే ఎక్కడెక్కడ ఈ మాఫియాలు ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయంటే మనం భవిష్యత్తులో తెరవకుండా తయారవుతుంది, ఈ వ్యవస్థను మనం క్వశ్చన్ చేయకుండా తయారవుతుంది. అందుకంటే ఒక ప్రజా సంక్షేమం కోసమే వైద్య రంగం ఉండాలి, విద్యారంగం ఉండాలి, ఉత్పత్తి రంగం ఉండాలి. ఇవన్నీ అంతే తప్ప కొన్ని సంస్థలు బతకడం కోసం కాదు. రవాణా రంగం కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వేలు కానీ. అది బ్రిటన్లో రైల్వేలు ప్రైవేటైజ్ చేయబోతే చాలా సాధ్యం కాలేదు, చాలా కష్టమైంది. మళ్ళీ జాతీయకరణ చేయాలని పెద్ద డిమాండ్ వచ్చింది. అయినా కూడా ముక్కలు చేసి రకరకాలుగా చేస్తున్నారు, సమర్థవంతంగా నడపలేకపోతున్నారు. ఏ రవాణా రంగాన్ని కానీ దేని కానీ తక్కువ ధరకు లాభాపేక్ష లేకుండా సమర్థవంతంగా నడపడం అనేది ప్రైవేట్ రంగంతో సాధ్యం కాదు. అదేవిధంగా వైద్య రంగం అని ఏదైనా కూడా. కానీ ఆ ప్రైవేటీకరణ తప్పనిసరి అనే భావన ప్రచారం మీడియా ద్వారా రకరకాల రూపాల్లో ఈ పనికి కుహన మేధావుల ద్వారా చేసుకుంటూ మనకు క్రమక్రమంగా మన ఒక నరకంలోకి నెట్టివేస్తున్నారు. అందుకేంటంటే ఈ ప్రకృతి వనరులు, సామాజిక వనరులు అవన్నీ కూడా ప్రజాప్రభుత్వం చేతిలో ఉండాలి. ప్రజాప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి నిధులు లేకుండా చేయొద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పరిశ్రమలకు వసతులు కల్పించడం కోసం లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, కరెంటు, నీళ్లు, రహదారులు, వ్యవసాయ క్షేత్రాలను వృద్ధి చేయడం, ఇవన్నీ దానికి రంగాన్ని తయారు చేయడం అని చేస్తున్నారు అన్నట్టు. వాటిని తెరపాల్సి వచ్చినప్పుడు మనకు సంక్షేమ పథకాన్ని కట్ చేస్తున్నారు. ఈ పరిశ్రమల మీద పన్నులు తీసేస్తున్నారు, తగ్గించుకుంటూ పోతున్నారు. లక్షల కోట్ల రూపాయల పన్నులు తగ్గించుకుంటూ పోతున్నారు. మనకు పింఛన్లు లేకుండా చేస్తున్నారు. మనకు
ఈ పాన్ కార్డులు పెట్టి ట్యాక్సులు పెట్టి ఇవన్నీ తీసుకొస్తున్నారు అన్నట్టు. ఈ క్రమంగా దీనివల్ల జరుగుతున్నది ఏమిటంటే మనం ఈ భారాన్నంతా మోయాలి, ఇవి అప్పులు కట్టుడు భారాన్ని. అంటే మనకుండే సంక్షేమ పథకాలు ఉండవు, ఈ పింఛన్లు ఉండవు, ఈ కార్మికులకు భద్రత ఉండదు, మనకు పేదరికం ఇవన్నీ పెరిగిపోతుంటాయి, రోజు నరకంలాగా ఉంటుంది. ఉద్యోగాలకు కూడా మునుపట్టున మధ్యతరగతి కూడా పురుగులాగా బతకలేరు, పేదల పరిస్థితులు కూడా ఉండవు, ఇవన్నీ అప్పులు కట్టడానికి పోతుంటాయి. ఇంకోవైపు మనకు దేంట్లో కూడా మన ప్రధాని వ్యాపారం చేసుకుంటూ బతుకుంటుండాలి. అందుకని ఏంటంటే సమర్థత అనేది పబ్లిక్ రంగంలో ఉంటుంది. అది ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వాన్ని ప్రజలు చైతన్యవంతమై ఎప్పటికీ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అర్హతకు తగ్గ ప్రభుత్వాలు ఏర్పడతాయి అంటారు. అంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించాలి. అవన్నీ కూడా పబ్లిక్ ఈ వనరులన్నీ కూడా ప్రకృతి వనరులు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా మూల పరిశ్రమలు, ప్రాథమిక పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి. చిన్న చిన్నవి అని తయారు చేయడం అని ప్రభుత్వం చేయకుండా పర్వాలేదు, కానీ భారీ ఉత్పత్తులు, పరిశ్రమలు మాత్రం అవన్నీ ప్రభుత్వం చేతిలో ఉండాలి. ప్రాజెక్టులు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఏం చేస్తున్నారంటే నీళ్ళని తీసుకొచ్చి సెంట్రలైజ్, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటట్టు చేస్తున్నారు వాటర్ మీద. అంటే సెంట్రలైజ్ చేస్తున్నారు పవర్స్. ఇక్కడి నుంచి నదుల అనుసంధానం అని పెట్టి మొత్తం కూడా అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు, దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీలకు. ఆ నీళ్లు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, ఆ పంటలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే అవి లేకపోతే మనం బతకలేమనే పరిస్థితి మళ్ళీ వాదనలు ముందుకు తీసుకొస్తారు. అందుకని ఏమంటే ఆ రైల్వేలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, రవాణా రంగం కావచ్చు, ఆర్టీసీ లాంటివి, లేకుంటే ఉత్పత్తి రంగాలు ప్రాథమికమైనవి, తర్వాత వైద్యం, విద్య, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళు అకౌంటబుల్గా, జవాబుదారీగా ఉంటారు. ఆ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం చేతిలో నిధులు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు, సామాజిక అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఖర్చు అవుతుంది, ఆర్థిక అభివృద్ధికి ఖర్చు పెట్టగలుగుతుంది. కానీ ప్రభుత్వ అధికారాలన్నీ ప్రైవేటు వాటికి ఇచ్చేసి ప్రభుత్వ అధికారాన్ని అది నామమాత్రంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ గవర్నమెంట్ ఎన్నుకున్న దానికి ఏం అప్పులు కట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి తప్ప ఆ ప్రభుత్వం ఎందుకు పనికిరాదు. డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర భవిష్యత్తులో అటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఏమిటంటే వ్యాపార శక్తుల చేతుల్లో ఈ వనరులు అనేది ఉండకుండా ప్రజాప్రభుత్వం చేతులు ఉండాలి. అంటే ప్రజల చేతిలో ఉండాలి. ఈ నీళ్ల మీద, ఈ ప్రభుత్వ అన్ని రంగాల మీద ఉండాలి. ఈ అన్ని రంగాలు కూడా ప్రైవేటీకరణ వైపు పోకూడదు. ప్రజలకు సేవ చేసే రంగాలన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. అది ఇప్పుడు విద్యావంతుల డిమాండ్ కావాలి. లేకుంటే ఏమవుతుందంటే ప్రతి చోట మాఫియాలు, గ్యాంగులు ఏర్పడుతుంటాయి, దాడులు జరుపుతుంటారు, ప్రజలు నోరుమూస్తుంటారు, బిక్కు బిక్కు అనుకుంటూ బతకాలి. వైద్యం చేసిన వాడిని క్వశ్చన్ చేయలేము, వాళ్ళని ప్రశ్నించలేము, ఎందుకంటే అది వాళ్ళ చేతిలో కూడా ఏమి ఉండదు. మనమే వైద్యులు శత్రువులుగా కనిపిస్తుంటారు, వైద్యులకు ఈ ప్రజలే తప్పు కనిపిస్తుంటుంది కొంతమందికి, అందరికి కాదు. కానీ అట్లా ఎవరు శత్రువు ఎక్కడ జరుగుతుందని తెలియదు. అంటే మనది లేకుండా ఒక విషవలయంలోకి మనం పోతున్నాం. అందువల్ల ఈ ప్రైవేటీకరణ, భారీ ఎత్తున ఈ ప్రపంచీకరణ పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ విధానాలలో ఆగినప్పుడే అది ప్రజాప్రభుత్వం చేతుల్లోనే ఫంక్షన్స్ ఉండి ప్రజలకు మన ప్రభుత్వానికి సార్వభౌమత్వం ఉన్నప్పుడే మనకు ఈ నరకం నుంచి మనం బయటపడగలుగుతాం. లేకుంటే ఆ నరకం కూపంలోకి మనం పోతుంటాం. ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు. థ్యాంక్ యూ.